నేనంటే ఎంత హేట్ అంటే, నేను ఏం చెప్పినా దానికి ఆపోజిట్ చెప్పేది. ఎందుకు మార్కులు రావట్లేదు అని అడిగేది. టైం సరిపోవట్లేదు అంటే, ఆ అమ్మాయికి ఎట్లా టైం సరిపోతుంది అని ఎక్కిరిచ్చేది. ఈ చదువు విషయమే కాదు, ఏ విషయమైనా నేనేం చెప్తే దానికి ఆపోజిట్ చెప్పేది. ఒకసారి మా వైస్ ప్రిన్సిపల్ నా గురించి, ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు రూమ్‌కెళ్తుంటది అని అబద్ధాలు చెప్పాడు. ఒక పిచ్చి రీజన్ వల్ల. అయితే నేను అది నిజం కాదు మమ్మీ అని చెప్తే, నా మాటలు నమ్మకుండా వాడి మాటలు నిజమని చెప్పి మా అమ్మమ్మ, తాతయ్యకి ఇంకా నా మీద బ్యాడ్‌గా ఇంకొన్ని కల్పించి చెప్తుంది. ప్రపంచంలో ఏ మదరు ఇంత పిచ్చిగా ఉండదు. ఇంత డాటర్‌ని హేట్ చేయదు. కనీసం కొన్ని విషయాల్లో అయినా డాటర్‌ని నమ్ముతుంది. సేమ్ దానికి మా అమ్మమ్మకి చెప్తే సెపరేట్‌గా, అనవసరంగా నీ మీద నిందొచ్చింది కదా అంది. ఈ విషయంలో ఒప్పుకుంటా 100%. మా అమ్మమ్మ మా మమ్మీ కన్నా చాలా బెటర్ అని. మా మమ్మీ మరీ ఇంకా ప్రతీదీ నాకు ఆపోజిట్ చెప్తది. షీ హేటెడ్ మీ థాట్ మచ్. ఇంకా ప్రతీదీ ఆపోజిట్ అంతే. అది నిజం అవ్వని, అబద్ధం అవ్వని. షీ టెల్స్ సంథింగ్ దట్స్ కంప్లీట్‌లీ అన్‌ఫేవరబుల్ టు మీ. షీ హేటెడ్ మీ థాట్ మచ్. అండ్ నాట్ ఓన్లీ థాట్, షీ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ జెలస్ ఆఫ్ మీ. ఇంట్లో అసలు నన్ను ఫ్రెండ్స్‌తో మాట్లాడనివ్వదు. షీ ఈస్ సో జెలస్ ఆఫ్ సంబడీ గెట్టింగ్ క్లోజ్ టు మీ. అండ్ హాస్టల్‌కి వెళ్ళిపోతే మమ్మీని భరించలేక, ఎక్కడ ఎవరితోనో క్లోజ్ అయిపోతానని జెలసీనెస్ తోటి వచ్చి నా కాళ్ళ మీద పడేది. ఇంట్లో ఎప్పుడు నన్ను టార్చర్ చేస్తూ ఉండేది. ఈవెన్ భరించలేక హాస్టల్‌కి వెళ్ళిపోతే వచ్చి నా కాళ్ళ మీద పడేది. ఆపోజిట్‌గా బిహేవ్ చేసేది. ఎందుకంటే షీ కెనాట్ కంట్రోల్ హర్ జెలసీనెస్. ఎక్కడ ఎవరితోనైనా క్లోజ్ అయిపోతానో అని. ఒక పక్క హేట్ నేనంటే, ఇంకో పక్క విపరీతమైన జెలసీనెస్. ఇట్ వాజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హార్డ్ టు లివ్ విత్ హర్.